జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తుని పట్టణానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. తండ్రి లేడు. సెలవులకు తల్లి వద్దకు వెళ్ళి వస్తూ ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన తాటిక నారాయణరావు ఈ నెల 21న 11 గంటలకు పాఠశాలకు వెళ్ళి ఇంజెక్షన్ చేయించాలని ఉపాధ్యాయులకు చెప్పి ఆ బాలికను తుని మండలం హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో కాపలాదారుడు తోటకు వచ్చాడు. బాలిక వస్త్రాలను నారాయణరావు విప్పడాన్ని గమనించి మందలించాడు. దీంతో ఆవేశం కట్టలు తెంచుకున్న నారాయణరావు, నేను ఎవరినో తెలుసా, కౌన్సిలర్ను, ఎస్సీలం, మాది వీరపవరపేట అంటూ కాపలాదారుని బెదిరించాడు. వాస్తవానికి నారాయణరావుది కొండవారపేట అయినప్పటికీ తప్పించుకునేందుకు వీరవరపుపేట అని తప్పుగా చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తానని, తన తోటలోకి ఎందుకు వచ్చారంటూ నారాయణరావును బాలికను ఆ కాపలాదారు నిలదీశాడు. బహిర్భూమికి వచ్చామని నమ్మబలికే ప్రయత్నం చేస్తూనే నారాయణరావు బెదిరింపులకు దిగాడు. దీంతో బాలికకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులకు తెలుసున్న వ్యక్తుల ద్వారా కాపలాదారు సమాచారం అందించాడు. ఈలోపు బాలికను గురుకుల పాఠశాలలో దించి నారాయణరావు కొండవారపేట వెళ్ళిపోయాడు. అప్పటికే విషయం తెలియడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాతయ్యనంటూ చెప్పి గతంలో 4-5 సార్లు ఆ బాలికను నారాయణరావు బయటకు తీసుకుని వెళ్ళినట్టు ఉపాధ్యాయులు కూడా చెప్పారు. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీడీఎస్, పోలీస్, విద్యాశాఖ అధికారులు బుధవారం 22వ తేదీన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. బాలిక నుంచి వివరాలు సేకరించారు. గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు, లైంగిక దాడికి యత్నించడంపై పోక్సో చట్టం కింద నారాయణరావుపై కఠినమైన కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు తీసుకెళ్తుండగా నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాతయ్య అని పిలిపించుకుంటూనే మనవరాలి వయసున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీనిని అడ్డుకున్న యువకుడిపై నేను కౌన్సిలర్ను, మేము ఎస్సీలం అంటూ బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీడీపీ నేతకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా తుని మండలం అన్నవరం శివారులో ఈ సంఘటన జరిగింది. ఇదిలా ఉండగా నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు బుధవారం అంటే 22వ తేదీ రాత్రి తీసుకువెళ్తుండగా టాయిలెట్ వస్తుందని నిందితుడు నారాయణరావు పోలీసులను రిక్వెస్ట్ చేసి వాహనాన్ని ఆపించాడు. పోలీసులు జీపును కోమటి చెరువు పక్కన ఆపి నిందితుడిని టాయిలెట్కి పంపించారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిందితుడు చెరువులోకి దూకేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడో లేక ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు, కానీ చివరకు ఆ చెరువులో శవమై తేలాడు. వెంటనే పోలీసులు గజయతగాలతో చెరువులో గాలించారు. తుని పట్టణ శివారులోని కోమటి చెరువులో రాత్రి 10:30కు దూకేసిన నారాయణరావు మృతదేహం కొద్దిసేపటికి దొరికింది. తుని రూరల్ పరిధిలో ఏదైతే ఒక మైనర్ బాలికను గవర్నమెంట్ హాస్టల్ నుంచి తీసుకెళ్లి పాటు చేయడం జరిగిందో తాటక నారాయణరావు అనే వ్యక్తిని తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:30 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమటి చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30, 11 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకాడని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవటం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయటం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉంటుందంటే నా అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి ఎక్కడ చదువుతుందో కూడా మాకు తెలియదు. అయితే ఇలా పుకారం వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు. నేను లోపల ఉన్నానని గబగబా వచ్చి, ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, మీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ
నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా, నీకేం జరిగిందో చెప్పంటే, అక్క నీకు వీడియో చూపించాలక్క, నీ ఉండగా నేను ఏ మాట అనలేను, ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు, నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క, నేను ఏం అనలేను అని చెప్పాడు. అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను. అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడు. బండి వేసుకొని వచ్చి ఎలిగేషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు, నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ 10:30కి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు. సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి. అంటే మేము కోర్టులోని ఇప్పటికిప్పుడు అసలు ఈవినింగే పంపించాలి, ఇప్పటి వరకు పంపించలేదు, మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్. అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు. సాయంత్రం చేసిన టైమింగ్ చూడండి, మా వారు చదివేశారు. అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్. సరే అని చెప్పి మేము ఊరుకుని నేనన్నాను, భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటే బాగుంటుందండి, నా భర్త నేను వేరే కాపురం, నా భర్త ఎలా పెట్టించుకుంటారు, అలా వద్దు సార్, మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను. ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు. సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టారు. పెట్టినప్పుడు అదే 10:30కి మీరు సంతకం పెట్టించుకున్నారు, 37:40 లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు. మార్నింగ్ సిఎస్ఆర్ అలా ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా, ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేమేమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్, బ్రతికున్న మర్యాద ఉండదు ఎక్కడైనా, చచ్చిపోయాడు, మేము దానికి ఏం అనట్లేదు సార్. అదే అయితే ఏ టైంలో చనిపోయాడు అని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ప్రాంతంలో చనిపోయాడని. అయితే నేను అన్నాను 10 నుంచి 10:30, 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టయానికి వచ్చారు, మరి చచ్చిపోయాడనే చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసాం, మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్, మాతో ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడని, అదే టైంకి చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్? మార్నింగ్ చెప్పారు, అది నైటే చెప్పొచ్చు కదా సార్. నైటే చెప్తే డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు, మరి కోర్టు అని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. అది మాకు ఎక్కడ తెలీదు, మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది. ఆ టైం నుంచి ఈ టైం లోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా, మమ్మల్ని ఎందుకండి సంతకాలు పెట్టించుకుని అలా రోడ్లు అంటే లాగడం, ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము. కట్టుకున్న భార్యతో పాటు నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని. నా పిల్లలను మేమేం చేస్తాం సార్? అసలు చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేస్తాం అసలు? నిన్న కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు, అలా ఎందుకు పెట్టాలి సార్? ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం వలిచేయాలి, కానీ మేము ఏం చేస్తాం? మేము ఆడాలమే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు, మేము మా పరుగులు పోవా? మా ఫోటోలు ఎంతమంది చూస్తారు? సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు, అదే మేము అడిగేది సార్. సీసీ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు వచ్చి ఆయన చనిపోయినందుకు మాకైతే బాధలేదు సార్. ఏంటంటే మాకు ఆ టైంలో మాకు అలా చెప్పి మా దగ్గరికి 10:37 టైంకి వచ్చారండి కానిస్టేబుల్ గారు. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే, ఆ మనిషిని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లో ఎవరో ఒకరు సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్తో పెట్టించండి, మేము వేరేగా కాపురం చేసుకున్నాం, మాతో ఎందుకు పెట్టేస్తారని చెప్పాం. 10:37కి మేము సంతకం 10:30కు సంతకం పెట్టాము. సిఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి 10 గంటల నుంచి 10:30 లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు. బాడీ ఇంకా దొరకలేదు, చనిపోయాడు. మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి, కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం? మాకు ఆయనతో సంబంధం లేదండి, మేము అతను వదిలేసాం. మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు, ఎవరు ఆడపిల్లైనా నా ఆడపిల్లైనా ఎవరైనా ఒకటే. మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికని ఎందుకు పెట్టించుకున్నారు? చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడని ఎందుకు చెప్పలేదు సార్? మాకు అది కావాలి. మాతోనే సార్ 10:30, 10:37 టైంలో సార్, నైట్ సార్. మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం. మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు, నా కూతురైనా ఎవరైనా ఒకటే. ఒక నిమిషం ఉండు సార్, నేను కోడను సార్. నా పేరు నాగలక్ష్మి సార్. నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు, సంబంధం అయితే లేదు. నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా ఆయన మీద చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు,
మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వరకు ఆగండి అని చెప్పి మా మామగారు వచ్చారు. మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళతో తన్నినా సరే మేము పట్టించుకోలేదు. ఎందుకంటే తను నాకులా ఒక ఆడపిల్ల కాబట్టి మేము పట్టించుకోలేదు. రాత్రి మేము సార్ అది కాదు సార్, మేము ఏంటంటే కొట్టేటప్పుడు సార్ సార్ ఒకటి ఏంటంటే సార్, మేము కొట్టేటప్పుడు కూడా తిట్టేటప్పుడు కూడా మేము ఒకటే చెప్పామండి, ఏంటంటే ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా, మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటే జనాలకు వదిలేసాం. మేము అప్పుడే చంపేసినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి కోర్టులో పెడతామని చెప్పి మాతో సైన్ చేయించుకొని ఇప్పుడు ఉదయం లేసి మళ్ళీ అదే టయానికి చచ్చిపోయాడని ఎలా చెప్తారు? ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలనా? నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఏం చేస్తామండి, ఏమైనా పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. అనేది అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు. ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ విజువల్స్. అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని. అదే దర్యాప్తు ఆల్ చేయాలి సార్. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా? ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు. అది ఏం చేశారని మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి. అది అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉంది సార్ చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తున్నాం సార్. నిజం తెలియదు సార్ మాకు. మీ అందరికి కూడా తెలియపరిచిన తర్వాత ఆయన మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ కోర్టుకి తీసుకొచ్చి రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎక్స్పర్ట్ ఇచ్చి కోర్టుకి పంపించి కోర్టు వరకు కూడా రిక్వెస్ట్ చేసాం. ఇది లేట్ అయ్యింది, రిమాండ్ తీసుకుని. ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రత మిగిలిన విషయాలు చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో బాంబట్ తెలియజేస్తుందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు. బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ అన్నది లేకపోతే బయట దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ అయ్యాడని చెప్పి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఇటువైపు ఏంటంటే వాళ్ళు చీకటి అయితే గమనించలేదు. శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి మ్యాక్సిమం చెరువు అని చెప్పి నేను మన అసలు రోడ్ చేయగారు టౌన్ చేయగారు వచ్చి ఏరియాంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారు కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణానికి అనుకూలించుకో వాళ్ళు అయితే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతాల నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు. ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజేతగా రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్తో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. నేచురల్ కాల్స్ అన్నది అది కూడా ఒక రకమైన హ్యూమన్ రైట్. అది కూడా ఒక రకమైన మనం నిరాకరించడానికి లేదు.